నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, అడవి రాముడు సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటుంటేనే అందులో అది తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. సో పాత సినిమాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి అడవి రాముడి సినిమా టైంలో ఏం జరిగింది మీ ఊర్లో, అప్పుడు మీరేం చేశారు, ఏంటి కథ? అడవి రాముడు సినిమా వచ్చి 51 ఏళ్ళు అయిందండి. 51 ఏళ్ళు కరెక్ట్ ఇదే రోజు ఏప్రిల్ 28, 1977లో రిలీజ్ అయింది సినిమా. నేను అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి అదే టైంలో నాగేశ్వరరావు గారిది బంగారు బొమ్మలో, ఎన్టీ రామారావు గారిది అడవి రాముడు సినిమా. ఈ రెండు సినిమాలు వివి రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, వివి రాజేంద్ర ప్రసాద్ గారు బంగారు బొమ్మల సినిమా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, నాగేశ్వరరావు గారు మంజుల ఇందులోనేమో ఎన్టీ రామారావు గారు, కె రాఘవేంద్ర గారు డైరెక్షను, సచిత్ర వాళ్ళు బ్యానర్. ఈ రెండు సినిమాలు పాటలు వస్తాయి, ముందుగా రిలీజ్ చేసే పాటలు అప్పుడు ప్లేట్లు ఉండి, గ్రామ్ఫోన్ ప్లేట్లు. అప్పుడు ఆ పాటలు వింటూ ఉంటాం. మా ఊర్లో ఒక ఆయన మైక్ సెట్లు అయ్యి అద్దెకిచ్చి ఆయన దగ్గర ఈ కొత్త రికార్డులు వస్తే వేస్తా ఉండి కూడా 10 నిమిషాల పాటలు అలాగ ఉన్నాయని వింటానికి వెళ్ళిపోయాం. ఈ రెండు సినిమాల్లో పాటలు కూడా బాగానే ఉన్నాయి. అసలు కాంపిటీషన్ అన్నమాట రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి. తర్వాత మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సినిమా రిలీజ్ అయింది. నేను మా ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ భీమవరంలో ఉంటే యాసంగి సెలవులకి అక్కడికి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఏసీటీఓ గారు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. వాళ్ళకి టికెట్లు అప్పట్లో అంటే టికెట్లు వచ్చాయి కదా, కానీ ఆయన చాలా ఆనెస్ట్. పొరపాటును కూడా టికెట్లు ఆయన కొని డబ్బులు ఇచ్చి తెప్పించాడు టికెట్లు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా తాలూకు అని తెలిసి కూల్ డ్రింక్లు అవి పంపిస్తారు, లేదా మనం టికెట్ తీసుకున్నాం కూడా డబ్బులు వెనక్కిస్తారు. పొరపాటును కూడా తీసుకోకుండా, వాళ్ళు కూల్ డ్రింక్లు కట్టిపిస్తే తీసుకోకుండా మీరే కొనుక్కుని తాకుండా మా డబ్బులు ఇచ్చి పంపించాడు. దాదాపు 7-8 మంది గ్యాంగ్ టికెట్లు తెప్పించుకున్నాం, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. ఫస్ట్ షోకి వెళ్ళాం, రిలీజ్ నాడు ఫస్ట్ షో వెళ్తే ఆ సినిమా చూస్తే డిఫరెంట్గా, ఆ సినిమా మా వయసు 15 ఏళ్ళు. ఆ సినిమా వచ్చినప్పుడు 15 ఏళ్ళు కూడా కాదు, 77 అంటే 45 ఏళ్ళు అయింది. అది కరెక్ట్గా 15 ఏళ్ళు ఉంటాయి అప్పుడు 10th క్లాస్ అంటే. 10th క్లాస్ కదా, 51 ఏళ్ళని కాదు, 45 ఏళ్ళు. 77 ప్లస్ ఇప్పుడు 23 కదా, 46 ఏళ్ళు ఆ సినిమా వచ్చి. అప్పుడు మాకు బాగా అనిపించింది. సినిమా ఆద్యంతం, సినిమా స్టార్టింగ్ నుంచి ఎవరి వరకు కూడా చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా. ఈ రామారావు గారు అంటే అంటే మాకు ఫ్యానిజం కానీ లేకపోతే ఇవి తెలియదు మాకు. 15 ఏళ్ళకి ఏం తెలుస్తుంది. కానీ నేను కృష్ణ ఫేవరెట్ని, కృష్ణ గారి సినిమాలు ఫైటింగ్ డిస్కో సినిమాలు ఇష్టం మాకు. రామారావు గారి సినిమాలో కూడా ఈ సినిమా ప్రత్యేకించి మ్యూజిక్, పాటలు, అలాగే కలర్ఫుల్గా రాఘవేంద్ర గారి సినిమా అసలు ఒక అద్భుతం. ఈ సినిమా నేను 10th క్లాస్లో ఉండగా ఎగ్జామ్స్ రాసి చూశాను కదా. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి వెళ్ళేదాకా కూడా ఆడుతూ ఉంది సినిమా. అది ఇక్కడ 375 రోజులు రాయమండ్రిలో, సంవత్సరం పైన 360 రోజుల పైన ఆడి. అప్పట్లో అలానే ఆడేవి కదా. అంటే అప్పట్లో ఇది సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. రిలీజ్ అయిన థియేటర్ రాయమండ్రి కుమారి టాక్స్లో 250 రోజులు ఆడింది. తర్వాత వాళ్ళు షిఫ్టింగ్ ఇస్తే 100 రోజులు ఆడింది. షిఫ్టింగ్ ఇంకో థియేటర్కి, సెకండ్ థియేటర్కి ఇస్తే అక్కడ 100 రోజులు ఆడింది రాయమండ్రి నాగదేవ్ టాక్స్లో, కోకర్ బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. ఇప్పుడు అది ఆ థియేటర్ లేదు, ఇప్పుడు అదే కాంప్లెక్స్ ఏదో చేసేసారు దాన్ని. సంవత్సరం అయితే ఆ సినిమాలో గొప్పతనం అప్పుడు తెలియదు మాకు. సినిమా బాగుందని చెప్పుకుంటామే, జయసుధ, జయప్రద మంచి కొత్త హీరోయిన్లు కత్తిలాగా ఉండి మీలాగా బ్రహ్మాండంగా వాళ్ళందరికీ కూడా భలే కొత్తగా యవనంలోకి వచ్చిన వాళ్ళకి మా దేవతల్లాగా అనేస్తారు కదా వాళ్ళు. బాగుండేది, బాగానే ఉన్నది. అయితే ఈ సినిమా మనకి సెకండ్ రిలీజ్, అంటే సినిమా రిలీజ్ అయిన 10 సంవత్సరాలు చూస్తే దాన్ని విశ్లేషణ చేయడానికి అవకాశం వచ్చింది. అంటే 70 ఏళ్ళు వచ్చిన సినిమాని మళ్ళీ 80 ఏళ్ళు సెకండ్ రిలీజ్లు అయ్యి వస్తాయి కదా. అప్పుడు చూసినప్పుడు ఎంత గొప్పగా తీసాడు సినిమా. అంటే కథా గమనం, అంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలాంటివన్నీ అంటారు కదా. ఆ కథ చెప్పే విధానం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎక్కడా కూడా ఒక్క రవ్వ కూడా విసుగు లేకుండా సినిమా ప్రారంభమవుద్ది, అలాగే ముగుస్తుంది. అందులో సంభాషణలు కానీ, నాగభూషణం గారు మెయిన్ విలన్, అందులో సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి. ఏదన్నా ఒక విషయం చెప్పాడు అనుకోండి, నాగభూషణం గారు ఎవడో తాటికాయలు మల్లయ్య అంటాడు, ఆడేవాడు అంటాడు, చెప్పింది చరిత్రకి చెప్పింది అని అంటాడు. అదో పెద్ద ఫేమస్ డైలాగ్. జంజాల్ గారు ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. తర్వాత
తర్వాత వేటగాడు ఇలాంటి సినిమాలు చాలా రాసాడు ఆయన. మంచి డైలాగ్ రైటర్ కదా. జంజాల్ గారు డైరెక్టర్ కన్నా ముందు రైటర్గా ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాలు డైలాగులు రాశాడు ఆయన జంజాల్ గారు. వేటూరి సుందరరామూర్తి గారు సాహిత్యం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్న పాట ఇందులోదే. అంటే 3 ఎపిసోడ్లు చూపిస్తాడు అందులో. వాల్మీకి, రాముడు లాగా వాళ్ళ ఎపిసోడ్లు చూపిస్తారు. ఎన్టీ రామారావు గారు ఆ గిరిజనులతోటి వాళ్ళు మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళలో కలిసిపోతాడు. ఫస్ట్ ఆయన యాక్చువల్గా ఆఫీసరు, కానీ వాళ్ళకన్నా ముందు కలిసి తర్వాత ఆఫీసర్గా ఈ అడవికి రాముడు నేను అంటాడు వచ్చి. ఇంటర్వల్ బ్యాంక్ అనమాట. అలాగే అందులో ఫ్యామిలీ సెంటిమెంటు, విలన్కి వాళ్ళకి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మనకి విసుగు లేకుండా హీరోయిన్లు మళ్ళీ జయప్రద, జయసుధ వాళ్ళిద్దరి మధ్య అసూయ ద్వేషాలు చూపిస్తాడు కాసేపు. తర్వాత వాళ్ళిద్దరు కాదులే అని అంటే అమ్మతోడు అయ్యతోడు నీతోడు నాతోడు అనే పాట ఉంటుంది ఏనుగుల మీద. అదొక కలర్ఫుల్, పిల్లలకి బ్రహ్మాండం ఎంజాయ్ చేస్తారు. రామారావు గారు పిల్ల ఏనుగులు రక్షిస్తాడు. ఆ ఏనుగు తల్లి ఏనుగు పిల్ల ఏనుగులు 3 ఏనుగులు ఎప్పుడు కూడా ఈయన వెనకాల ఉంటూ ఉంటాయి. ఖాళీ అని పేరు పెట్టుకుంటాడు. ఇలాగా హీరో హీరోయిన్లు రామారావు గారు 3 ఏనుగుల మీద వెళ్తా ఒక పాట, ఒక అడవిలో ఒక సుందరమైన దృశ్యం అది. అదొక ఎత్తు అయితే ఆరేసుకోబోయి పారేసుకున్నానని ఒక పాట ఉంటుంది. ఇప్పటికీ హిట్ సాంగ్. అసలు ఆ పాట చూస్తే బుర్రపాడైపోద్ది అందరికీ. అసలే ఆ పింక్ కలర్ శారీలో జయప్రద పైనుంచి దిగేసిందేమో అనుకుంటాం. అలాగే ఎన్టీ రామారావు గారు డ్యాన్సులు కానీ ఆ పాట డ్యాన్స్ కంపోజ్ కానీ ఇందులో ఎన్నాటిని మించి కోకిలమ్మ పెళ్ళికి అన్న ఒక పాట ఒకటి ఉంటుంది. అసలు ఆ ఆ కెమెరా పనితనం విన్సెంట్ గారు ఆ కెమెరా పనితనాన్ని ఇప్పటివరకు నేను చూడాలి ఏ పాటలో కూడా. చిన్న ప్లేస్లో అప్పటికప్పుడు సెట్ వేసి నీట్గా తీశారు. అది చాలా అద్భుతంగా తీశారు సినిమా. ఇలాగా ఈ సినిమాలో విలనిజం కానీ, నాగభూషణం గారి విలనిజం కానీ, గుమ్మడి గారి తండ్రి యాక్చువల్గానే జగ్గయ్య గారు కానీ, వీళ్ళ జగ్గయ్య గారు ఎంతసేపు ఉండదు, కాసేపు చనిపోతాడని చంపేస్తారు. తర్వాత జయప్రదని ఈయన పెళ్లి చేసుకుంటూ లవ్ అంతా నడుతూ ఉంటుంది. క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది. క్లైమాక్స్లో సలీం మాస్టర్ ఈ డ్యాన్స్ డైరెక్టర్. ఆ క్లైమాక్స్ సాంగ్ మిగతా సాంగ్స్ కంటే కొంచెం శ్రావ్యత తగ్గుతుంది, కానీ దృశ్యాలు ఆ పిక్చరేషన్ అది పోతుంది సినిమా. అంటే ఎక్కడన్నా కొంచెం తగ్గినా 2 దాంట్లో కవర్ చేస్తారనమాట. రాఘవేంద్రరావు గారు సంగీతం మా కేవి మాధవన్ గారు, అందులో నటీనటులు అంటే రామారావు గారు వాళ్ళ గురించి చెప్పక్కలేదు, ఆయన అర్హత కూడా లేదు మనకు వాళ్ళ గురించి చెప్పడానికి. కొత్తగా వచ్చిన చక్కటి చక్కెరకేళి బొమ్మలో జయసుధ, జయప్రద, అలాగే కవిత కూడా ఉంటారు అందులో రామారావు గారు చెల్లెలుగా. ఇలా వీళ్ళందరూ నాగభూషణం గారు, సత్యనారాయణ గారు, జగ్గయ్య, రాజ్బాబు పులి ఉప్మా తిందేటి చెప్పమా అంటాడు ఒక డైలాగ్ అందులో. అతను గాడ్ వంటవాడు అన్నమాట, ఇక ఫారెస్ట్ ఆఫీసర్కి వంటవాడు. ఇలా ఈ సినిమా అంతా కూడా టైటిల్స్ పడి నుంచి ఎండ వరకు కూడా చాలా ఆహ్లాదకరంగా, కన్నుల పండుగ, వీణుల విందుగా, అమ్మతోడు అయ్యతోడుగా చాలా బాగుంది సినిమా. మీకు మళ్ళీ యూట్యూబ్లో దొరికినా ఎక్కడ దొరికినా మళ్ళీ చూడండి. సార్ మనకి టీవీలో వేస్తే సార్ చూస్తూనే ఉంటాం ఈ సినిమా. మీరు యూట్యూబ్లో చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఆ పాట మళ్ళీ వెనక్కి పెట్టుకుని చూడొచ్చు. నిజం. చాలా మంచి సినిమా గురించి తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్.